హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ వేద. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా 2 వీడియోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ గానీ, నా ఫ్రెండ్స్ గానీ, కజిన్స్ గానీ చాలామంది తెలియని వాళ్ళు గూడా మంచి కామెంట్స్ చేశారు. తర్వాత చాలా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ వీడియో ఏంటంటే, మన చాలామంది హీరోల దగ్గర నేను వర్క్ చేశాను డాన్సర్‌గా అండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా. సో వాళ్ళ దగ్గర వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మొదలెడదామా ఇంగా? సో మన తెలుగు హీరోలతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం కూడా మా తారక్ అన్న. సో నేను తారక్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకునేంత వరకు కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి సో ఫైనల్ గా మా తారక్ అన్నతో దేవరా మూవీలో సాంగ్ చేశాను. సో మన శ్రీకాంత్ సార్ కూతురు ఫంక్షన్ లో ఒక చిన్న బిట్ వైరల్ అయింది కదా, చాలా పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. ఆ సాంగ్ లో నేను ఉన్నాను. సో డాన్స్ చేయలే కానీ సో అన్నతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ తారక్ అన్న. సో మీరు లేకపోయింటే నేను ఇక్కడి వరకు వచ్చేవాని కాదు. సో మా పేరెంట్స్ తర్వాత నాకు బాగా ఇష్టం ఎవరంటే నా డ్రీమ్ హీరో మా తారక్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీలాంటి వాళ్ళు ఉంటే ఇండస్ట్రీలో సో మాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. సో అందుకోసమని సో మా తారక్ అన్న గురించి చెప్పాను ఫస్ట్ గా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నెక్స్ట్ మన చరణ్ సార్తో వర్క్ చేశాను. రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. సో చరణ్ సార్ గురించి చెప్పాలంటే సో చాలా అంటే చాలా కూల్ పర్సన్. సో నేను అసలు అంత కూల్గా ఉంటారని ఎప్పుడు నేను అసలు చాలా మంది హీరోస్తో వర్క్ చేశాను కానీ మరీ ఇంత కూల్గా ఉంటారని అనుకోలేదు సార్. చరణ్ సార్, వి లవ్ యూ సార్. మీతో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్తో వర్క్ చేశాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఆ టైంలో. సో ఆయనతో పాటు ఒక 2 డేస్ స్పెండ్ చేశాను సెట్లో. సో ఆయన చాలా మంచిగా పలకరిస్తాడు అందరినీ. సో వర్క్ కూడా చాలా క్యాజువల్గా హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతాడు. సో నేను పవన్ కళ్యాణ్ సార్ని ఫస్ట్ టైం చూశాను. సో అలా ఉంటాడని ఎప్పుడు అనుకోలేదు. సో చాలా హ్యాపీ ఫీల్ అయినా షూట్ చేసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, పవన్ సార్. ఐ లవ్ యూ సార్. సో నెక్స్ట్ మన బాలకృష్ణ సార్తో నేను వర్క్ చేశాను. నా చిన్నప్పటి నుంచి నేను ఆయన చూసి పెరిగాను. సో ఆయనతో నేను వర్క్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో అలాగే బాలయ్య బాబు ఎంత చిన్నపిల్లల మెంటాలిటీ అంటే సెట్లో చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో ఒక ఇన్సిడెంట్ కూడా చిన్నది జరిగింది. సో చిన్న డబ్బా మీద నుంచి ఆయన జంప్ చేసి నెక్స్ట్ స్టెప్ అందుకోవాలి. సో ఒక దగ్గర స్లిప్ అయిపోయి పడిపోయాడు. సో చేయికి మొత్తం బ్లడ్ అయింది. సో అయినా కూడా కేర్ చేసుకోకుండా నెక్స్ట్ షాట్ చేసేసాడు. అండ్ డెడికేషన్కి సో సార్ ఏం చెప్పినా కూడా మీ గురించి తక్కువే. సో మీ వర్క్కి ఎంత డెడికేషన్గా ఉంటారనేది చాలా మంది తెలిసి ఇండస్ట్రీలో. సో వి లవ్ యూ సార్. సో నెక్స్ట్ మన అల్లు అర్జున్ సార్తో పుట్టబొమ్మ సాంగ్ చేశాను. సో అలాగే డాన్సర్గా ఒక 2-3 సాంగ్స్ కూడా చేశాను ఆయనతో. సో ఆయన డెడికేషన్ అండి, డెడికేషన్ అంటే వేరే లెవెల్ డెడికేషను. సో ఆయన దగ్గర నుంచి సో చాలా నేర్చుకున్నాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, బన్నీ సార్. సో అలాగే నెక్స్ట్ మన రామ్ పోతినేని సార్తో వర్క్ చేశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్. 3-4 సాంగ్స్ చేశాను. ఆయనతో ఇస్మార్ట్ శంకర్ చేసినప్పుడు నాకు ఫస్ట్ పిక్ ఒకటి ఏదో ఫైన్ వేసారని సిగరెట్ తాగినందుకు అది బాగా వైరల్ అయింది మా ఊర్లో. సో నా ఫస్ట్ వైరల్ పిక్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, రామ్ సార్.